హలో నమస్తే, వెల్కమ్ టు జెన్స్ గ్లోబల్. నేను మీ గణేష్. ఎట్లున్నారు అందరూ? ఈ వీడియోను నలుగురికి షేర్ చేయండి అయ్యా దయచేసి, ఓకేనా? మీకు చూస్తున్నారు కాకుండా ఒక నలుగురు షేర్ చేస్తే నేను చేసేది అందరికి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముగ్గురు పిల్లలున్న పోటీకి గ్రీన్ సిగ్నల్. ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం. 2-3 రోజులలో గెజిట్ విడుదల, ఆ తర్వాత అమలు. స్థానిక ఎన్నికలలో ప్రభుత్వం నిర్ణయానికి లైన్ క్లియర్. రైట్. దీని ద్వారా ఇంకొక కొంతమంది పోటీ చేయడానికి అవకాశం ఉన్నది. ఎలా? ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు పోటీ చేయొద్దు అని చెప్పి ఒక నిబంధన పెట్టిర్రు 10 సంవత్సరాల నుంచి. దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎత్తేసి ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు వీళ్ళ పోటీ చేయడానికి అవకాశం కల్పించింది. ఒకటి, ఇద్దరు పిల్లలు ఉన్న దగ్గరనే టాలెంట్ ఉన్నది అనుకుంటే అది మూర్ఖత్వం అయిపోతుంది. ఎందుకు? ముగ్గురు పిల్లలు ఉన్న దగ్గర వాడు అభివృద్ధి చేస్తాడు కావచ్చు గ్రామ పంచాయతీని, వాళ్ళ మల్టీ టాలెంట్ ఉంటుంది కావచ్చు, వానికి లక్ష్యం ఉంటుంది కావచ్చు. వాడు వచ్చి నేను అభివృద్ధి చేస్తానని ఒక మైండ్ సెట్ ఉంటాడు కావచ్చు. వాడిని ఈ రకంగా దొక్కేసినట్టే కదా. అదేవిధంగా ఒకే పార్టీలో సర్పంచ్ పదవులు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అని ఆలోచన ఉన్న సమయంలో గిట్లోటి సడలింపు పెడితే కొంతమంది పక్క పోతారు అని చెప్పి కూడా అట్లా ఆలోచించి కూడా గిసొంటివి పెడతారు అప్పుడప్పుడు పార్టీలో. గది కూడా ఉంటుంది. ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం. 2-3 రోజుల్లో గెజిట్ విడుదల, ఆ తర్వాత అమలు. స్థానిక ఎన్నికలలో ప్రభుత్వం నిర్ణయానికి లైన్ క్లియర్. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు పిల్లల నిబంధన సవరణ ఆర్డినెన్స్పై ఎట్టకేలకు గవర్నర్ విష్ణుదేవ్ సంతకం చేసినట్టు సమాచారం. న్యాయశాఖ గెజిట్ తర్వాత ఈ రూల్ అమలులోకి రానున్నది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలలో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీ చేసేందుకు అవకాశం లేదు. ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తే 2 కంటే ఎక్కువ మంది పిల్లలు పోటీ చేయవచ్చు. గవర్నర్ సంతకంతో ఇప్పుడు గ్రామాలలో పోటీ మరింత పెరగనున్నది. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు మున్సిపాలిటీలలో కౌన్సిలర్, కార్పొరేట్ పదవులు ఇద్దరి సంతానం నిబంధన తొలగనున్నది. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై లైన్ క్లియర్ రావడంతో కాంగ్రెస్ నేతల్లో సంతోషం నెలకొన్నది. ఆడ బాంబులు వెళ్తున్నట్టున్నారు నాకు తెలిసి సెంటర్లో. మొత్తానికైతే ఇది కథ. ఇక 42% రిజర్వేషన్ అయితే మర్చిపోయారు. 42% రిజర్వేషన్ అనేది ఇక దాన్ని గంగల దొక్కినట్టున్నది. దాని గురించి మాట్లాడతలేరు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో నవీన్ యాదవ్ను గెలిపించాలి, గంతయ్య. వేరే ముచ్చట్లేదు. ఇక వీళ్ళ పట్టు. అక్కడ ఉన్న మాగంటి సునీతను గెలిపారన్నది బీఆర్ఎస్ పట్టు. బీజేపీ వాళ్ళు ఇక ఉన్నారా మరి లేరా అనేది మాత్రం ఏం కనబడతలేదు. వాళ్ళ హవా అయితే అక్కడ ఏం లేదు. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్లో జరిగేది కాంగ్రెస్కు బీఆర్ఎస్కే యుద్ధం నడుస్తున్నది. ఆ యుద్ధంలో మరి ఎవరు గెలుస్తారనే దాని మీద ఉత్కంఠ ఉన్నది. కేకే అనాలిసిస్ ప్రకారంగా అయితే బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది అని చెప్పారు. వాళ్ళ కేకే అనాలిసిస్ ఇవరకట ఒక్కటి కూడా అబద్ధం కాలేదట. పలానా కాడ ఎమ్మెల్యే గెలుతాడు అంటే గెలిచేదట, పలానా కాడ ప్రభుత్వం వస్తుంది అంటే వచ్చేదట. మొత్తానికైతే వాళ్ళ అనాలిసిస్ ప్రకారంగా అయితే బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పుకొస్తూ ఉన్నారు. రైట్. ఇక ఇప్పుడు రిజర్వేషన్ చూసుకుంటే సర్పంచ్కి సంబంధించిన రిజర్వేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని రిజర్వేషన్లు కొట్టుకుంటారు. కానీ నాకు అర్థం కాదు, ఏ అధికారం లేనికి సర్పంచ్కి రిజర్వేషన్ల కోసం ఎందుకు కొట్టుకుంటారయ్యా? గా ముఖ్యమంత్రి పదవికి రిజర్వేషన్ ఎందుకు లేదు? గా ప్రధానమంత్రి పదవికి రిజర్వేషన్ ఎందుకు లేదు చెప్పురు ఒకసారి. గది రిజర్వేషన్ క్యాబినెట్లో 42% రిజర్వేషన్ కలిపి బీసీలకు. ఇంకా ముఖ్యమంత్రి పదవికి ఏమో రిజర్వేషన్ లేదు, ఇంకా ప్రధానమంత్రి పదవికి ఏమో రిజర్వేషన్ లేదు. కానీ సర్పంచ్ పదవులకు రిజర్వేషన్ కావాలి, ఎంపీటీసీలు కావాలి, జెడ్పీటీసీలకు కావాలి, వార్డు మెంబర్లకు కూడా రిజర్వేషన్లు అని చెప్పి ప్రజల్ని, అమాయక ప్రజల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాత్రం నిజంగా ఇది జరిగేదే. ఒకవేళ మీరు రిజర్వేషన్ ఇస్తట్టుంటే ఒక 5 ఏళ్ళు ఎస్సీ బిడ్డకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టుర్రి, ఒక 5 ఏళ్ళు బీసీ బిడ్డకు ముఖ్యమంత్రి పదవి ఇర్రి. ఊక మీరే వెళ్తారా? రెడ్లు వెలుమలే మంత్రులు మీరే ఉంటారా? 42% రిజర్వేషను క్యాబినెట్ మినిస్టర్ దాంట్లో కనిపించర్రి. అట్లా కలిపారు. ఎందుకు కలిపిస్తారు? అవి పెద్ద పెద్ద పోస్టులు కదా, ఇవన్నీ ఉల్పుల్ప పోస్టులు కాబట్టి కలిపారు. పెడితే ఒకవేళ రిజర్వేషన్ పెట్టాలి, కొట్లాడాలి అంటే దేని గురించి కొట్లాడాలి? ఈ ముఖ్యమంత్రి పదవికి రిజర్వేషన్ పెట్టాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ముఖ్యమంత్రి పదవి
రిజర్వేషన్ మారాలి. ఓ 15 సంవత్సరాలు ఎస్సీ పరిపాలించాలి, ఓ 15 సంవత్సరాలు బీసీ పరిపాలించాలి, ఓ 15 సంవత్సరాలు మరి మైనార్టీ పరిపాలించాలి, ఓ 15 సంవత్సరాలు ఓసీ పరిపాలించాలి, ఓ 15 సంవత్సరాలు జనరల్కి రావాలి. సో దాని గురించి అన్ని యుద్ధాలు చేయరు. కానీ బీసీ రిజర్వేషన్ గురించి చేసిన బంద్ అయితే అది ఎవరికి వచ్చిందో కూడా తెలియదు, ఏ పార్టీ కొరిగిందో కూడా తెలియదు. అందరు వచ్చి చేయన్నారు, అయిపోయింది కథ. ఒకరోజు బంద్ పెట్టారు. అనవసరంగా వీళ్ళు చేసిన కథకు చిరు వ్యాపారులు నష్టపోయారు. అందులో చిరు వ్యాపారులే నష్టపోయారు. ఆ బంద్ వల్ల కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ఒక ఇంటికన్నా జరిగిందా? జరగలేదు. కాబట్టి అది ఉత్తే పని లేని మంగళోళ్ళు పిల్లితల కొరికినట్టు అంటారు కదా శాస్త్రం. ఒకటి వెనకడ పెద్ద మనుషులు అనేది ఒక గట్లోంటి కథ జరిగింది. దయచేసి మిత్రులారా, నేను ఎవరిని ఉద్దేశించి అనలేదు, కేవలం ఒక వెనకటి శాస్త్రాన్ని మాత్రమే నేను ప్రయోగించిన. ఓకేనా? దయచేసి మీరు అలా అనుకోవద్దు. నేను ఎవరిని కించపరచలేదు, ఏ కులాన్ని కించపరచలేదు. రైట్. ఇక మొత్తానికైతే 2 పిల్లలు కాకుండా 3 పిల్లల వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు అని మాత్రం ఉన్నారు. ఇప్పటికీ సర్పంచ్ అభ్యర్థులు కొంతమంది రెడీ ఉన్నారు. ఇప్పటికీ 2 పిల్లలు ఉన్న వాళ్ళే గంపెడ అయిపోయారు. ఇప్పుడు డ్రాంపెడ్ అవుతారు. ఇక కొట్లాటలే ఉంటాయి, ఏం లేదు. కొట్లాటలే ఉంటాయి. 3 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి పోటీకి సంసిద్ధం అవుతారు. ఇక్కడ డిష్యూమే అవుతుంది.